హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఎప్పట్లాగే ఈ వీడియోలో టాప్ ఇంట్రెస్టింగ్ 50 ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్. అదేంటంటే, మ్యాగీని ఎక్కువగా తింటే ఏమవుతుంది? ఆప్షన్ ఏ గుండెపోటు, ఆప్షన్ బి క్యాన్సర్. దీనికి సరైన ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియో లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ ద షో. తమిళనాడులో ఒక బార్బర్ తన షాపులో టీవీకి బదులుగా చిన్న లైబ్రరీ పెట్టాడు. ఆ షాప్కి వచ్చేవారు ఎవరైతే బుక్ చదువుతారో వారికి హెయిర్ కటింగ్లో 30% డిస్కౌంట్ ఉంటుంది. నిజంగా ఇది గొప్ప ఆలోచన. కస్టమర్లు వెయిటింగ్లో పెట్టే షాప్ వాళ్ళు ఇటువంటి పద్ధతులు పాటిస్తే చాలా బాగుంటుంది. నత్తలు జీవించడానికి తేమ అవసరం కాబట్టి తీవ్రమైన వాతావరణం ఉంటే అవి 3 సంవత్సరాల వరకు నిద్రపోవచ్చు. లవర్స్ డీప్ లగ్జరీ సబ్మెరీన్ హోటల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్. ఈ హోటల్ అనేది భూమి మీద ఉండదు, ఇది నీటిలో ఒక సబ్మెరీన్ అనమాట. రాత్రిపూట దీన్ని అద్దెకి తీసుకోవాలంటే $150,000 అద్దె ఉంటుంది. ఇది సెయింట్ లూయిస్లో ఉంది. మనం స్పైడర్ని చంపాలంటే కర్రతో కొడతాం, లేదా పక్కన ఏదైనా వస్తువు ఉంటే ఆ వస్తువుతో కొడతాం, లేదా ఏదైనా స్ప్రే చేస్తాం. కానీ యూటా అనేది యుఎస్ఏలో ఉంది. ఒక వ్యక్తి లైటర్తో స్పైడర్ని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మంటలు లెగిశాయి. అప్పుడు 60 ఎకరాల అడవి భూమి కాలిపోయింది. అమ్మాయిలు వారి నడుమును సన్నగా ఉంచుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. మహా అయితే ఎంత సన్నగా ఉంటుంది? 24 లేదా 26 లేదా 30. కానీ 23 ఏళ్ల వయసులో మయన్మార్కు చెందిన సునాయంగ్ ప్రపంచంలోనే అతి చిన్న నడుము కలిగి ఉంది. ఈమె నడుము 13.7 అంగుళాలు కలిగి ఉంది. గ్రహాంతరవాసులు డిసెంబర్ 8న ఒక పెద్ద ఉల్కలో భూమిపైకి వస్తారని టైం ట్రావెలర్లు అంచనా వేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ ఫోటోని ఒకసారి చూడండి. ఈ ఫోటోని చూడగానే మీకు ఏమనిపించింది? ఇదేదో వింతైన జీవి అనుకున్నారా? కానే కాదు, ఇది వోల్టమార్ట్ యొక్క మొట్టమొదటి డిజైన్. ఇది చాలా మందికి చాలా భయం పెట్టింది కూడా. మనం ఇతని నుండి చాలా విషయాలు నేర్చుకున్నాం. ప్రతి పిల్లలకు ఈ షో కోసం రోజంతా వేచి ఉండేవారు. రాబ్ అనేది 90s పిల్లలకు ఒక భావోద్వేగం. అంటార్టికాలో 66 మిలియన్ల సంవత్సరాల నాటి గుడ్డును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ గుడ్డు మోసాసర్ అనే పెద్ద సముద్రపు సరీసర్పాలు పెట్టిన గుడ్డుగా చెప్తున్నారు. మన నోట్లో ఉదయం పూట ఊరే లాలాజలంలో, అంటే మొహం కడుక్కోకముందు ఊరే లాలాజలంలో యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు మొటిమలు అండ్ ముఖం మీద యొక్క తెల్ల మచ్చలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది అని సైంటిస్టులు చెప్తున్నారు. మనలో చాలామంది పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద కంపెనీల్లో ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు. మరియు కొన్ని సంవత్సరాల తర్వాత మిలీనీర్ మరియు బిలీనీర్ కూడా అవుతారు. కానీ బిలీనీర్ అయిన తర్వాత మార్క్ జుకర్బర్గ్ తన డిగ్రీని అందుకున్నాడు. సింపుల్గా చెప్పాలంటే సక్సెస్ఫుల్గా మారడానికి డిగ్రీ ముఖ్యం కాదని అతను నిరూపించాడు. డాల్ఫిన్లు మన అస్థిపంజరాలు చూడగలవు మరియు వాటి సోనార్ ద్వారా మన హృదయ స్పందన రేట్లు గ్రహించగలవు. అవి మనుషులపై వేటాడే షార్కులను కూడా దూరం చేస్తాయి. మన ఇండియాలో ఎవరన్నా కారు కొనాలంటే డబ్బు ఉంటే చాలు. అదే ఇతర దేశాల్లో కారు కొనాలంటే డబ్బు మరియు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు. కానీ జపాన్లో మీరు కారు కొనాలంటే దాన్ని పార్క్ చేయడానికి ప్లేస్ ఉందని ముందుగా నిరూపించుకోవాలి. మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క ఎముక ఇతర ఎముకలతో జాయింట్ చేయబడి ఉంటుంది. మరియు మన గొంతులో ఉన్న హయాయిడ్ అనే ఎముక ఇతర ఎముకలతో జత చేయబడిన ఏకైక ఎముక ఇదే. మీరు స్నేక్ ప్లాంట్ని గదిలో ఉంచినప్పుడు మీకు సహజమైన గాలి శుద్ధి చేయబడి ఉంటుంది. ఈ మొక్కలు రాత్రిపూట ఆక్సిజన్ను విడుదల చేస్తాయి, మీ చుట్టూ ఉన్న గాలిని మెరుగుపరుస్తాయి. తద్వారా మీరు బాగా నిద్రపోతారంట. మన చేతిని చాలాసేపు నీటిలో ఉంచినట్లయితే మన చేతి మీద ఉన్న చర్మం ముడతలు పడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ముడతలు పడిన వేళ్ళు నీటి అడుగున జారే వస్తువులపై బలంగా పట్టునిస్తాయి. శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా ప్రతిరోజు స్పైసీ ఫుడ్ తినే వ్యక్తులు స్పైసీ ఫుడ్ తినని వ్యక్తులతో పోలిస్తే 14% ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఉన్నాయంట. అలాగే జంక్ ఫుడ్ తినే వ్యక్తులతో జంక్ ఫుడ్ తినని వ్యక్తుల్ని పోలిస్తే కూడా ఇదే ఆధారాలు ఉన్నట్టు తేల్చారు.
ఈ రైల్వే క్రాసింగ్ మహారాష్ట్రలోని నాగపూర్లో ఉంది. భారతీయ రైల్వేలు ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు కలిసే ప్రదేశం కాబట్టి దీనిని డైమండ్ క్రాసింగ్ అని పిలుస్తారు. ఒక ఆస్ట్రేలియన్ కంపెనీ అల్ట్రాసోనిక్ సెన్సార్లను ఉపయోగించే స్మార్ట్ షూలను అభివృద్ధి చేస్తుంది. తద్వారా కళ్ళు లేని వారు 4 మీటర్ల వరకు వచ్చే అడ్డంకులను వారు షూ ద్వారా గుర్తించవచ్చువారు. 1976లో స్టీవ్ జాబ్స్ తన గ్యారేజీలో నిర్మించిన మొట్టమొదటి అరుదైన యాపిల్ కంప్యూటర్ 2014లో జరిగిన వేలంలో $9,05,000 విక్రయించబడింది. మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్లు మనం ఊహించిన దానికంటే మన మరణానికి కారణమవుతాయి. ఫోన్ నుంచి వచ్చే బ్లూ రేస్ ముఖంపై ముడతలను కలిగిస్తుంది. తద్వారా వృద్ధాప్యం మరియు నిద్రలేమికి కూడా కారణమవుతుంది. బ్లూ లైట్కి గురి కావడం పరిమితం చేయండి. తద్వారా మీ కంటి చూపును కూడా మెరుగుపరుచుకోండి. మన భూమి అకస్మాత్తుగా తిరగడం ఆపేస్తే మనం సెకనుకు 465 మీటర్ల వేగంతో తూర్పు ఎగిరి తక్షణమే చనిపోతాం. ఏరోప్లేన్ టైర్లు ల్యాండింగ్ అయినప్పుడు రన్వేపై 1 నుంచి 1.5 పౌండ్ల రబ్బర్ను కలిగి ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన తుపాకీ గుస్తావ్ గన్. థామస్ వార్డ్హౌస్ 18వ శతాబ్దంలో నివసించిన ఒక ఆంగ్ల సర్కస్ ప్రదర్శనకారుడు. అతను 7.5 అంగుళాలు అంటే 19 సెంటీమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కును కలిగి ఉన్న వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. మీరు కలలో చనిపోయినప్పుడు సడన్గా మేల్కొంటారు. ఎందుకంటే మీ మెదడు మరణం తర్వాత అది ఏం జరుగుతుందనేది మీ మెదడు అనేది ప్రాసెస్ చేయలేదు. తద్వారా మెలకు అనేది గమ్మున వస్తుంది. ఇది స్విట్జర్లాండ్లోని జూక్ సరస్సు నీటి అడుగున ఉన్న అబ్జర్వేటరీ ప్రవేశ ద్వారం. పోలాండ్ అడవిలో ఇలా 40 వంకర తిరిగిన చెట్లతో ఒక అడవి ఉంది. ఆ చెట్లు అలా ఎందుకు ఉన్నాయో ఇంతవరకు ఎవరికీ అర్థం కాలేదు. ఇది 800 సంవత్సరాల నాటి పుస్తకం. ఇది 3 అడుగుల పొడవు అంటే దాదాపు 2 అడుగుల మందం ఉన్న పుస్తకం. ఈ పుస్తకం పేరు డెవిల్స్ బైబుల్. ఫ్యాన్స్ మ్యూజియంలో గోల్డ్ కాయిన్ పై ముద్రించిన ఏకైక నటుడు బొమ్మ షారుఖ్ ఖాన్ది. ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగెస్ట్ బీర్ స్నేక్ వెనమ్. ఇందులో 67.5% ఆల్కహాల్ ఉంటుంది. డ్రాగన్ హోల్ అనేది 300.89 మీటర్ల లోతులో ఉన్న దక్షిణ చైనా సముద్రంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన నీలిరంగు రంధ్రం. ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం తినడం వల్ల అందులో ఉండే పోషకాలన్నీ పోతాయి. పోషకాలు లేని ఆహారం తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఎప్పుడైనా ఆహారం తినేటప్పుడు అప్పటికప్పుడు వండుకొని తినడమే మంచిదని చెప్తున్నారు నిపుణులు. గాల్లో విమానాలు వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ వస్తుంది. అదేంటంటే విమానాలు గాల్లో ఒకదాంతో ఒకటి ఎందుకు గుద్దుకోవు అని. దానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు ఒక సేఫ్టీ మెజర్మెంట్ ఫాలో అవ్వడం వల్ల ఇది సంభవించదు. కమర్షియల్ విమానాలకి ముందే కమాండ్ ఇస్తారు. ఒక విమానం 38,000 అడుగుల్లో ఎత్తులో వెళ్ళమని చెప్తే మరొక విమానాన్ని 39,000 అడుగుల్లో వెళ్ళమని చెప్తారు. దీనివల్ల ఎన్ని విమానాలు గాల్లో ఉన్నా సరే క్రాష్ అవ్వవు. మనం తినే టమాటాల్లో 93 నుంచి 95% నీరు ఉంటుందంట. ఇది పుచ్చకాయ కంటే ఎక్కువ. అలాగే క్యాబేజీలో 93%, క్యాలీఫ్లవర్, వంకాయ, బచ్చల కూరలో 92%, బ్రోకలీలో 89% ఉంటుందంట. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఉన్నాయి. దానిలోని కొన్ని దేశాల్లోని ప్రజలు ఒక పాత పురాణాన్ని గట్టిగా నమ్ముతూ ఉంటారు. అదేంటంటే మనిషి పుట్టినప్పుడు తాను గత జీవితంలో మరణించినందుకు గాను పుట్టినప్పుడు ఏడుస్తాడని చెబుతూ ఉంటారు. పూర్వం జపాన్ దేశంలో ఆడవారు వారి యొక్క పళ్ళను నల్లని రంగుతో అలంకరించేవారు. మరి అది ఎందుకంటే ఎవరైతే నల్లని రంగుతో పళ్ళు ఉంటాయో వారే అందమైన స్త్రీలని మగవారు భావించేవారంట.
ఒక రిటైర్ అయిన అమెరికా సైనికుడు టీవీ న్యూస్కి ఇచ్చిన సమాచారం ప్రకారం 50 రకాల ఏలియన్స్ను అమెరికా గుర్తించిందని చెప్పడం జరిగింది. మరి నిజంగానే ఏలియన్స్ ఉన్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. 2002లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కి గాను గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంకు 1,1566 మంది ప్రజలు రావడంతో ఈ స్టేడియంకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లభించింది. మీరు జీవితంలో ఒక్కసారైనా గంగం స్టైల్ అనే పాటని వినే ఉంటారు కదా. ఇక ఈ పాట గురించి ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ గంగం స్టైల్ వీడియో యూట్యూబ్లో విడుదలయ్యాక దీనికి ఉన్న వ్యూస్ రేంజ్ ఎప్పటికప్పుడు విపరీతంగా పెరగడంతో యూట్యూబ్ దాని యొక్క వ్యూస్ రేంజ్ని పెంచడం జరిగింది. జపాన్ దేశం చుట్టుపక్కల మొత్తం గంజాయి మొక్కలు విపరీతంగా పెరుగుతాయి. కానీ జపాన్లో జీవించే ఒక్క మనిషి కూడా ఈ గంజాయిని తాగడం చేయరు. ఇక ప్రతి సంవత్సరం జపాన్ ప్రభుత్వం ఈ మొక్కలు నాశనం చేయడానికి ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేయడం చేస్తుంది. 1988లో అలోహా ఎయిర్లైన్స్కి చెందిన ఒక విమానం 24,000 అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తున్నప్పుడు దాని యొక్క పైకప్పు ఊడిపోవడం జరిగింది. అయినా సరే ఆ విమానాన్ని ఎంతో సేఫ్గా ల్యాండ్ చేయడం జరిగింది. జపాన్కి చెందిన ఫుట్బాల్ ఫ్యాన్స్ వారి దేశంలో ఆడిన మ్యాచ్ అయ్యాక పూర్తి స్టేడియం మొత్తం నీట్గా క్లీన్ చేస్తూ ఉంటారంట. చైనా దేశంలో ఉండే మెట్రో రైల్ అక్కడ ఉండే బిల్డింగ్ లోపల నుండి ప్రయాణించే ఒక వినూత్నమైన మార్గాన్ని చైనీయులు నిర్మించారు. 8 ఏళ్ల వయసులో జేబు దొంగ, 11 ఏళ్లకు డ్రగ్ ఎడిట్, 13 ఏళ్లకు చాలాసార్లు జైలుకి వెళ్ళాడు, 16 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోయి ఒంటరివాడయ్యాడు. జీవితంలో ఇన్ని కష్టాలు అనుభవించిన వ్యక్తి ఏమవుతాడు? దుర్భర జీవితాన్ని అనుభవించి కాలగర్భంలో కలిసిపోతాడు. కానీ అతడు అలా కాదు. తనను తాను మార్చుకొని ప్రపంచమే తనకు సలాం కొట్టేలా తన పంచ్ పవర్ని పరిచయం చేశాడు. అతనెవరో కాదు, మైక్ టైసన్. పగలు రాత్రి పూర్తయితేనే ఒక రోజు లెక్కిస్తాం, కానీ కొన్ని ప్రాంతాల్లో అసలు చీకటి అనేది ఉండదు. ఆశ్చర్యంగా ఉంది కదూ. నార్వేలోని స్క్వాల్బార్డ్, ఫినామార్క్, ట్రోమా, లోఫోటెన్ ప్రాంతాల్లో ఏటా ఏప్రిల్ 20 నుంచి ఆగస్టు 22 మధ్య సూర్యాస్తమయం ఉండదు. అలాగే కెనడాలోని సునావాట్, ఐస్లాండ్, అలాస్కాలోని బ్యూరో, ఫిన్లాండ్లో కూడా కొన్ని నెలల్లో సూర్యాస్తమయం ఉండదు. అలాగే వింటర్లో పగలు కూడా చీకటిగానే ఉంటుంది. ఏ దేశాల్లో ఎయిర్పోర్ట్లు ఎక్కువగా ఉన్నాయో తెలుసా? మనందరికీ తెలిసిందే. అమెరికా ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అక్కడ ఏకంగా 13,500కు పైగా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మీరు ప్రైవేటు ఎయిర్ ఫీల్డ్లు కూడా కలిపితే ఆ సంఖ్య ఏకంగా 19,000 కంటే ఎక్కువగా ఉంటుంది. అమెరికా తర్వాత సెకండ్ పొజిషన్లో బ్రెజిల్ ఉంది. అయితే ఇక్కడ 4,000కు పైగా విమానాశ్రయాలు ఉన్నాయి. ఇదేమీ చిన్న సంఖ్య కాదు. అయితే ప్రస్తుతం ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో విమాన రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. అరటిపండు తినేందుకు ఉత్తమమైన సమయం ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య అని నిపుణులు చెప్తున్నారు. అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అరటిపండును తినవచ్చు, కానీ సాయంత్రం పూట అరటిపండు తినకూడదు. దీనివల్ల శరీరంలో మూకస్ తయారవుతుంది. ఇది శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. అందుకే అరటిపండు రాత్రిపూట తినకపోవడమే బెటర్. అంగారకుడి మీద జీవం ఉందో లేదో ఇప్పటికీ తెలియదు, కానీ జీవాన్ని తలపించే ఆకారం ఒకటి ప్రత్యక్షమైంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన క్యూరియాసిటీ రోవర్ అంగారకుడి గేల్ బిలం వద్ద విచ్చుకున్న పువ్వు లాంటి రాయిని గుర్తించింది. నాణెమంత సైజులో ఉంది. ఇది సైంటిస్టుల్ని ఆకట్టుకుంటుంది. అంగారకుడి మీద నీరు పారే కాలంలో నీటితో పాటు ప్రవహించిన ఖనిజాలు రాయి చుట్టూ పోగుపడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ సుదర్శన చక్రం 20 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. అలాగే 1 టన్ను బరువు ఉంటుంది. అలాగే ఆలయం పైన అమర్చబడి ఉంటుంది. పూరీ నగరంలో ఏ మూల నుంచి చూసినా కూడా నిలువుగా ఎదురుగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది స్థానంతో సంబంధం లేకుండా ఈ సుదర్శన చక్రం మీకు ఎదురుగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు సంపాదిస్తున్నారు. మీరు కూడా వీరికిలాగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలన్నా మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇండియాలో ది బెస్ట్ ప్లాట్ఫామ్ అయిన ఎంజిన్ 1లో మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇందులో మీరు ఐపీఓస్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, కమోడిటీ ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్తో పాటు యుఎస్ కంపెనీలు అయినటువంటి గూగుల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, అమెజాన్,
టెస్లా, మైక్రోసాఫ్ట్ వంటి స్టాక్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో మీరు కేవలం 100 రూపాయలతో కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేసి మనీని సంపాదించవచ్చు. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉంటే చాలు. విత్ ఇన్ 5 minutes మీకు మీరే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో ఇచ్చే లింక్ మీద క్లిక్ చేసి విత్ ఇన్ 5 minutes లో అకౌంట్ ఓపెన్ చేసుకొని సక్సెస్ఫుల్ గా ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి సిటీసీ ఫ్యాక్ట్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.